మహానాడు సందర్భంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన మండలి, మన గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ ఈస్ట్ గోదావరి DCMS అధ్యక్షులు, గౌరవ మాజీ ఎమ్మెల్సీ పెద్దలు రామ్మోహన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పాలకుల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొని అనంతరం మన నియోజకవర్గ మహానాడు కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వహించి పాదాభివందనం ఎందుకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ రోజు 2014లో మీ అందరి ఆశీర్వాదంతో మొదటిసారి ఎమ్మెల్యేగా, 2019లో రాష్ట్రమంతా ఏ గాలి ఇచ్చినా కూడా 18,000 మెజారిటీతో రెండవసారి శాసనసభ్యుడిగా, మొన్న 2024లో మరి 70,000 ఓట్ల పాలకుల చరిత్రలో మెజారిటీలో గెలిపించినటువంటి పాలకులు నియోజకవర్గ ప్రతి కుటుంబానికి కూడా రుణపడి ఉంటాను జీవితాంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుకే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఈ రోజునే కాదు, ఆ రోజు 2014లో కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నా పాలకులు ప్రజల రుణం తీర్చుకునే విధంగానే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పనిచేస్తూ ఉన్నాను. అందులో కూడా ప్రధానంగా కొన్ని లక్ష్యాలు నేను కూడా పెట్టుకున్న పాలకులు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి అత్యంత బలోపేతంగా ఈ రోజుల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని అంశాలు నేను ఇప్పుడు కూడా ఫాలో అవుతూ, అందులో ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి, మీ అందరికీ తెలుసు 2014కి ముందు పాలకులు ఏ రకంగా ఉండేది, 2014 తర్వాత పాలకులు నియోజకవర్గ రూపురేఖలు ఏ రకంగా మార్చామో మీ అందరికీ తెలుసు. ఆ రకంగా 14-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ పాలకులు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. మరి 2019లో మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని మోసం దగా చేసి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 2019-2024 5 సంవత్సరాలు అధికారంలో లేము, మనతో పని లేదని ఇంటిలో కూర్చోకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన. మీ అందరికీ తెలుసు, ఒక కోవిడ్ వస్తే ఇంటిలో బయటకు వెళ్తే మళ్ళీ ఇంటిలో వచ్చేందుకు గ్యారెంటీ లేని రోజులవి. అటువంటి రోజుల్లో కూడా ఆ నియోజకవర్గంలో 67 గ్రామాలు, 31 వార్డులు, ప్రతి గ్రామం వెళ్ళా, ప్రతి వార్డు వెళ్ళా ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చి ఇంటి దగ్గర పేషెంట్ పలకరించాను, వాళ్ళకి ధైర్యం చెప్పాను, వాళ్ళకి కావలసినటువంటి సాయం అందించారు. ఏదైతే క్వారంటైన్ కేంద్రాలకు వెళ్ళాం, కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాం, దానికోసం నా కుటుంబాన్ని కూడా వదిలి సెపరేట్ గా పైన ఒక రూమ్ తీసుకుని ఆ 2 నెలలు కూడా కుటుంబానికి దూరంగా 2 నెలలు, ఎందుకంటే తెల్లారి లేస్తే కోవిడ్ పేషెంట్లకి వెళ్తూ ఉన్నాం, కోవిడ్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలకు వెళ్తూ ఉన్నాం, ఇంటిలో మహిళలు పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని కూడా వదులుకుని దగ్గర 50-60 రోజులు సెపరేట్ గా ఉండి ఆ రోజు కోవిడ్ లో కూడా పనిచేసే విషయంలో కానీ, అదేవిధంగా ఆ రోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆ రోజు రాక్షస పాలన ఏదైతే ఉందో, నీతిత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలు మరి ఏ రకంగా మనం పోరాడామో, మీ అందరి తరఫున ఏ రకంగా అయితే పని చేసామో మీ అందరూ కూడా చూశారు. మరి దాని ఫలితంగానే మన 2024లో మీరందరూ కూడా
పాలకులు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మంచి మెజార్టీతో మీరందరూ కూడా ఆశీర్వదించారు. అందుకే ఈరోజు 2024లో మరి నేను కూడా మళ్ళీ మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే 14, 19లో మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ 19, 24లో నిలిచిపోయాయో మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా పరిగెత్తించి పనిచేసి ఈ యొక్క 24, 29లో మొత్తం పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక అమూర్తి నియోజకవర్గంలో ఆగ్ర స్థానంలో నిలబెట్టాలని నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఈ రోజు ఒక మంత్రిగా ఉన్నా మరి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు బాధ్యత చెప్పారు. ఇరిగేషన్ శాఖ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి శాఖ. అటు శ్రీకాకుళం నుంచి ఎక్కడో అనంతపురం దాకా ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం, ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయర్, ప్రతి కెనాలు, ప్రతి డ్రైన్ మరి అన్ని కూడా పూర్తి చేసి చేయవలసిన బాధ్యత ఉంది, తిరగవలసిన బాధ్యత ఉంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ మళ్ళీ రెండవ పక్క ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి కూడా మీకు ఎక్కడ కూడా లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశం. అందుకే ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఆ లోటు మీకు కనపడకూడదనే ఎక్కడైనా సరే 2 రోజులు 3 రోజులు ఏదైనా సమయం దొరికితే మళ్ళీ వారంలో మీ దగ్గరకు వచ్చి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా కార్యాలయం మీరే చూస్తున్నారు. 200, 300 మంది ఉన్న 11 అయినా 12 అయినా వాళ్ళందరికీ కూడా ఓపిక వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నాం. ఎవరైనా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఆ సమస్య లిఫ్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ పనిలో చూసుకుని దాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నా. దానితో భాగంగా ఏదో ఎవరైతే ఆసుపత్రుల్లో జాగ్రత్తగా ఉన్నారు కొంతమంది పాపం పేషెంట్స్ గా, అదేవిధంగా వాళ్ళకి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు దానికి ప్రత్యేకించి ఒక వ్యక్తి పెట్టుకున్న ఒక పిఏ. ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే ఆసుపత్రికి జాయిన్ అయితే వాళ్ళకి హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి అవసరమైతే ఒక్క ఫోన్ కాల్ నాకు కానీ నా పిఏ కానీ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో మీరు జాయిన్ అయిన దగ్గర నుండి హాస్పిటల్ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా మీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆ రకంగా ఆసుపత్రిలో నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అందరికీ కూడా సేవలు చేస్తున్న ప్రత్యేకంగా దానికి ఒక పిఏని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు సీఎం ఆఫీసులు కూడా ఎక్కడ లేనట్టుగా పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా ప్రతి వారం కూడా లక్షలాది రూపాయలు ఈరోజు మీకు సీఎం ఆఫీస్ చెక్కుల నిమిత్తం కానీ మీ అందరికీ ఇచ్చేటువంటి విషయంలో కానీ. అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు మరి పర్టికులర్ గా నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాలకి కూడా మరి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే 2014 కానీ 2019 కానీ 2024 కానీ నా గెలుపులో కృషి చేసినటువంటి ఎవరైతే బీసీ ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పనిచేస్తున్న విషయాన్ని కానీ అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఈవేళ మరి 4 మండలాలు ఉంటే అందులో 50% పైబడి మరి ఏదైతే బీసీ వర్గానికే మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి విషయంలో కానీ అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈవేళ పాలకొల్లు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ పాలకొల్లు ఏఎంసీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీకి ఏఎంసీ చైర్మన్ ఇచ్చింది కూడా ఈసారి మనమే అనే విషయాలపై సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలకొల్లులో ఎవరైతే బీసీ ఎస్సీ సోదరులు ఉన్నారో మరి వాళ్ళకి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సామాజిక భవనాలు నిర్మాణం చేయడంలో కానీ అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి ఏదైతే ఈ నియోజకవర్గంలో అంబేద్కర్ డాక్టర్ బాబు జాగించే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్లాబ్ వేసి స్లాబ్ వేయడం కాదు నేను కూడా స్వయంగా
అవకాశం ఉన్న ప్రతి రోజు కూడా శ్రమదానం చేసి ఆ మహనీయులు అంబేద్కర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి మరి వారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పడం, దాన్ని ఆచరణలో కూడా మీరందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎస్సీ బీసీలకు పెద్దపేట వేస్తూ ఈ రోజు కూడా మీ అందరికీ తెలుసు, పాలకొల్లులో గౌడ సెటిల్మెంట్ భవనం ఉంది. 30 సంవత్సరాల కళ. గత 5 సంవత్సరాల్లో పాలకొల్లులో కూడా మరి ఒక ఇన్ఛార్జ్ చేశారు, బీసీ అని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ 5 సంవత్సరాల్లో బీసీ ఇన్ఛార్జ్ అని చెప్పాడు, కానీ ఆ బీసీలకు సంబంధించి ఆ గౌడ సెటిల్మెంట్ భవనానికి ₹1 పెట్టలేకపోయారు, అరవస్థ సిమెంట్ పెట్టలేకపోయారు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 3 నెలల్లోనే ₹3 కోట్ల ఈ రోజు గౌడ సెటిల్మెంట్ భవనానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పిలుస్తున్నామని అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీల పేరు చెప్పి ఏ రకంగా మోసం దగా చేసింది. ఈవేళ మేము ఆ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో అదే ఒక ఉదాహరణ. అంతేకాదు ఈ నియోజకవర్గంలో అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, ఎలమంచిల పట్ల పెద్ద ఎత్తులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పాం. అదే ఆ రకంగా ఎలమంచిలి మండలంలో అగ్నికుల క్షత్రియులకు కూడా ₹3 కోట్ల నిధులు ఇవాళ మంజూరు చేసి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున భవనం నిర్మాణం చేస్తున్నామని అంటే ఈ రకంగా అడుగునా కూడా బీసీల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, వాళ్ళ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నానో అదే ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ పోతే ఈ రకంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి వార్డులోనూ ఎస్సీకి బీసీకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ అభివృద్ధి సంక్షేమమే ప్రధానమైనటువంటి ఎజెండాలు పెట్టుకుని పనిచేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు కూడా మీరు చూస్తారు ఏదైతే మరి పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి, ఎందుకంటే ఈవేళ నేను కూడా ఒక రైతు బిడ్డగా ఉన్నా, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో పొలం పనులు చేసిన వ్యక్తిగా ఆ రైతుల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఒక వ్యవసాయ పండుగ మాదిరిగా, ఒక రైతు పండుగ మాదిరిగా ఎక్కడికక్కడ రైతులు పొలాలకు పోవడానికి కానీ రావడానికి కానీ ఎక్కడికక్కడ మరి గట్లు స్ట్రెంగ్తన్ చేస్తూ మరి గ్రావెల్ రోడ్స్ కానీ అదేవిధంగా లోపల కానీ షట్టర్స్ కానీ ఇట్లా రైతాంగానికి సంబంధించి డీసీల్డింగ్, ఊడిక తీయడం కానీ ఇట్లా ప్రతి పనిలోనూ కూడా ఒక రైతు బిడ్డగా మీ అందరి రుణం తీసుకునేటువంటి విధంగా పగలు రాత్రి కూడా శంకుస్థాపన చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి విధంగా ఏ రకంగా రైతాంగాన్ని పనిచేస్తున్నామో మీరు అందరూ కూడా చూస్తారు. 7-8 నెలల్లో పాలకొల్లు నియోజకవర్గానికి మీ అందరికీ తెలిసి టౌన్ లో దమ్మాయిపత్రి ట్రైన్ ఉంది. ఏదైతే 2014-19లో మనం కొంత పనులు చేశాం, తర్వాత అధికారం మనం మారింది. 5 సంవత్సరాల్లో 19-24 5 సంవత్సరాల్లో మరి దమ్మాయిపత్రి ట్రైన్, ఎందుకంటే 10-12 వార్డులు ముంపు గురవుతాయి. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దమ్మాయిపత్రి ట్రైన్ కి ఒక ఇనుప మొక్క పెట్టలేదు, ఒక పావు కేజీ సిమెంట్ పెట్టలేదు, ఒక ₹10 ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఈ రోజు మనం వచ్చినటువంటి 3 నెలల్లోనే అక్షరాల ₹14 కోట్ల శాంక్షన్ చేసి ఈవేళ మళ్ళీ ఆ దమ్మాయిపత్రి ట్రైన్ పూర్తి చేస్తూ ఉన్నామనంటే వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా. అంటే ఆ రోజు వైసీపీ అంటే విధ్వంసానికి పనిచేశారు తప్ప అభివృద్ధికి పనిచేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి ₹12,60,00,000 ఆ రోజు నిధులు మంజూరు చేశాం 19కి ముందు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు కూడా నిలిచిపోతే మళ్ళీ ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిని మళ్ళీ మోడల్ గా ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రిని అత్యంత ఆధునికంగా ఈవేళ నిర్మాణం చేస్తున్న విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ నన్ను చాలా మంది అడిగారు, షుగర్ పేషెంట్లు డయాలసిస్ చేసుకోవాలంటే భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, అమలాపురం అర్ధరాత్రులు సైతం 3 గంటలకి 4 గంటలకి ఏ టైంకి ఆ టైంకి వెళ్ళవలసి వస్తుందని చెప్తే పాలకొల్లులోనే డయాలసిస్ సెంటర్ పెడతామని చెప్పడం కాదు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ కూడా మొన్న మరి ఏదైతే సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి కూడా
మనం ప్రారంభించుకున్నాం. శంకుస్థాపన కాదు, ప్రారంభించుకోవడం. అదే మీ అందరికీ తెలుసు, పాలకులలో కరెంటు కష్టాలు ఉన్నాయి. అందుకే ఆ రోజు 14-19లో పాలకులలో 5 సబ్స్టేషన్ నిర్మాణం చేయించాం. ఎందుకంటే కరెంటు కావాలంటే సబ్స్టేషన్ ఉండాలి. 33 kV సబ్స్టేషన్, ఆ 33 kV సబ్స్టేషన్ ఉండాలి. అదే వాటికి పై మళ్ళీ 133 సబ్స్టేషన్ కూడా ఉండాలి. అందుకే ఆ రోజు 14-19లో ఎలమంచిలి మండలంలో ఎలపకూరులో, ఓడూరు మండలంలో పెనుమకంలో, పాలకొల్లు మండలంలో ఆగర్తిపాలెంలో, పాలకొల్లు టౌన్ లో ఏఎంసీ దగ్గర ఇండోర్, అదేవిధంగా పాలకొల్లు టౌన్ లో ఎన్టీఆర్ టిక్కోయిడ్ దగ్గర 5 సబ్స్టేషన్లు 14-19లో నేను నిర్మాణం చేశాను ఎమ్మెల్యేగా. మరి నేను అడుగుతూ ఉన్నా, మరి 19-24 14-19లో మనం 5 చేస్తే బడ్జెట్ పెరుగుతుంది, కరెంట్ డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎన్ని రావాలి? 19-24 ఎన్ని రావాలి? అప్పుడు 5 వస్తే ఇప్పుడు 10 రావాలి. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, బడ్జెట్ పెరుగుతుంది. మరి ఏమొచ్చాయి? 19-24లో 0, ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం లేదు. మళ్ళీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చాం. వచ్చిన వెంటనే ఈ ఇంకా 9 నెలల కాలంలోనే మొన్ననే మీరు చూసారు, శంకుస్థాపన కాదు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని తీసుకొచ్చి మొన్ననే నాగరాజపేటలో 33 kV సబ్స్టేషన్ ప్రారంభం చేసాం. అంటే పనులు మాటలు చెప్పడం కాదు, పనులు చేతల రూపంలో చేసి చూపిస్తున్నాం. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలా సరిపోదు. ఎందుకంటే ఒక డంపింగ్ యార్డ్ కానీ, ఒక కొండాడు వెంకటరామతో ఎన్టీఆర్ క్రాప్ యాత్రలు కానీ, ఒక చంద్రబాబు నాయుడు విజయాల వరం కానీ, ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ, ఒక బరేల్ గ్రౌండ్ హిందూ శ్మశాన కైలాసవరం కానీ, ఒక క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కానీ, ఇట్లా మళ్ళీ ఇవన్నీ గాడిలో పెట్టి పనిచేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి టిడ్కో ఇల్లు. మరి ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక్క బస్తా సిమెంట్ పనిచేయాలి, ఒక్క రూపాయి టిడ్కో ఇల్లు ఖర్చు పెట్టాలి. పైగా వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే టిడ్కో ఇళ్ల మీద మాత్రం మరి తాకట్టు పెట్టి డబ్బులు మాత్రం పట్టుకుపోయారు. ఎంత అన్యాయమో, ఎంత దారుణంగా చూడండి. ఏదైతే ఒక్కొక్క ఇంటి లబ్ధిదారుడి మీద 3,65,000 అప్పు తీసుకుని అది ఈరోజు వడ్డీతో 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు అయింది. అంటే ఇల్లు కట్టిన వాళ్ళం మనం తీసుకోవాలి అప్పు. ఇల్లు లబ్ధిదారులు మీరు తీసుకోలేదు. మధ్యలో మీరు లేదు, నేను లేదు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ దగ్గర మీ ఇల్లు మన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మరి తీసుకునేటువంటి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఒకటి, డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు అమౌంట్ ఆ ఇల్లు నిర్మాణానికైనా పెట్టాలి, లేదంటే బ్యాంక్ అకౌంట్ పైన ఉండాలి. ఖర్చు అయినా పెట్టాలి, అకౌంట్ పైన పెట్టాలి. ఖర్చు పెట్టలేదన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని చేయలేదు. మరి అప్పుడు ఎక్కడ ఉండాలి? డబ్బులు తీసుకునే డబ్బు ఎక్కడ ఉండాలి? బ్యాంక్ అకౌంట్ అయినా ఉండాలి. ఇప్పుడు అకౌంట్ లో చూస్తే 0, చిల్లి గవ్వలేదు. అంటే ఇంటికి పెట్టలేదు, అక్కడ అకౌంట్ లో లేదు. అంటే పేదవాళ్ళు, మహిళలు మీ డబ్బులు కూడా కాజేసి వాటిని కూడా డైవర్షన్ చేసేటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్యాయం మనం చెప్పలేము. మళ్ళీ ఈరోజు మనం మీరు చూసారు, మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారిని సైతం ఎన్టీఆర్ టిక్కోయిడ్ తీసుకొచ్చాం. మళ్ళీ ఈ పనులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రారంభించాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేటువంటి బాధ్యత తీసుకుని ప్రతి వారం కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మీకోసం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలు కూడా ఏ ఊరినా మంచినీళ్ళు సమస్య అడుగుతూ ఉన్నారు. అందుకే వేరే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ఏదైతే జలజీవన మిషన్ నిధులు కూడా తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ పనులు ప్రారంభించాం. ఇట్లా వచ్చినటువంటి 9-10 నెలల్లోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా మీ అందరి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇంత కష్టపడి పనిచేస్తున్నామనంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2014, 19, 19, 20, 40 ఎమ్మెల్యేగా చూశారు 2 సార్లు.